సిద్ధు, నేను చెప్పేది విను సిద్ధు. సిద్ధు, సారీ సిద్ధు, నేను క్షమించు సిద్ధు. నన్ను వదిలేసి వెళ్ళిపోకు సిద్ధు. నేను చెప్పేది విను, నన్ను క్షమించు సిద్ధు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇట్స్ ఓకే కావ్య, నేను కూడా ఓ తప్పు చేశాను. ఏంటి సిద్ధు? నిన్ను నమ్మడం. సూపర్ సిద్ధు, ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా రాశారనే సీను ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతారు. ఏంటి లేట్? సారీ. క్యూట్. హే, దేనికి టెన్షన్ పడుతున్నావు? కూల్గా ఉండు. మోస్ట్ ఇంపార్టెంట్లీ కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయి. ఓకే ఓకే సరే, కంగ్రాచులేషన్స్. దేనికి? ప్రొడ్యూసర్ నుంచి కాల్ వచ్చింది కదా, ఆ స్టోరీ ఎలాగో ఓకే అవుతుంది. ఆ తర్వాత నువ్వే నా దగ్గరకు వచ్చి హ్యాపీగా ఆ న్యూస్ చెప్తావు. అప్పుడు ఎలాగో చెప్పాలి కదా, లేట్ ఎందుకని ఇప్పుడే చెప్పేశా. కానీ ఎందుకు టెన్షన్గా ఉంది రియా? ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. గుర్తొస్తున్నావురా, నాదిష్టే తగిలేలా ఉంది. నాకు నీ మీద నమ్మకం ఉంది. అంతా అనుకున్నట్టే అవుతుంది. సరేనా? బాయ్. బాయ్. సరే వెళ్ళు. తీసుకో. లేదు సార్, అలవాట్లేదు. అలవాటు అవుద్దులే. ఏది నీ హ్యాండ్ ఒకసారి ఇలా ఇవ్వు. దేనికి సార్? ఇవ్వవయ్యా, నీకు గొప్ప సుడుందయ్యా కార్తీక్. అదేంటి సార్? నీ స్టోరీ ప్రొడ్యూసర్కి హీరోకి తెగ నచ్చేసింది. నిజంగానా సార్? నీతో అబద్ధాలు ఎందుకు ఆడతానయ్యా? నీ స్టోరీ మొత్తం చదివేశారు. ఎగ్జాక్ట్గా వాళ్ళకి కావాల్సిందే నువ్వు రాశావు. నేనంతా మాట్లాడి సెట్ చేశాను. స్టోరీకి ఒక 5 lakhs ఇస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కాకపోతే సినిమాలో స్టోరీ రైటింగ్ నీ పేరు మీద ఉండదు, డైరెక్టర్ పేరు ఉంటుంది. నీకు ఈ స్టోరీకి ఎటువంటి సంబంధం ఉండదు. అర్థం కాలేదు సార్. గోస్ట్ రైటింగ్ అని ఎప్పుడైనా విన్నావా? సార్, రాసేది నువ్వే, కానీ పేరు మాత్రం వేరే వాళ్ళది పడుతుంది. నీ కొత్తగా అనిపించవచ్చు, ఇండస్ట్రీలో ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. సార్, ఇది నేను ఎన్నో నెలలు కష్టపడి రాసిన స్క్రిప్ట్ సార్. కార్తీక్, నువ్వు తెలిసినోడు కాబట్టి కనీసం డబ్బులు ఇప్పించగలుగుతున్నాను. ఇదే వేరేవాడు అనుకో, స్టోరీ రాసినోడికి కూడా తెలియకుండా సినిమా స్టార్ట్ చేసి తీసేస్తారు. అక్కడ డబ్బులు ఉండవు, క్రెడిట్స్ ఉండవు. నీకు ఇక్కడ డబ్బులైనా వస్తున్నాయి. అయినా కథదే ఉంది కార్తీక్. కూర్చుంటే బొచ్చాడు రాసుకోవచ్చు. ఇండస్ట్రీలో అవకాశాలు అంత ఈజీగా రావు.
ఒకసారి అవకాశం వచ్చిందో ఎలాగోలా దూరిపోవడమే. సార్ నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు సార్, క్రెడిట్స్ మాత్రం ఇప్పించండి సార్. ఈ స్టోరీ నా బేబీ లాంటిది సార్, క్రెడిట్స్ లేకపోతే ఎలా సార్? ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ కార్తీక్, వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, క్రెడిట్స్ కాదు. నేను చెప్పింది విని కథ ఇచ్చేయి, కావాలంటే ఇంకో 1,00,000 ఎక్కువ ఇప్పిస్తాను. సార్ మీరు చెప్పింది ఒప్పుకుంటే నాకు పుట్టిన పిల్లడికి తండ్రి వేరేవాడని రాసిచ్చినట్టు అవుతుంది సార్. నాకు అదే పని సార్. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్లు అందరి దగ్గర కూడా గోస్ట్ రైటర్లు ఉంటారు. అందరూ నీలాగే క్రెడిట్స్ కోసం ఆలోచిస్తే సగం సినిమాలు పుస్తకాల్లో కథల్లాగే మిగిలిపోతాయి. నీ భాషలో చెప్పాలంటే జీవితం సంకనాగిపోవడానికి 100 అవకాశాలు ఇచ్చి బాగుపడ్డానికి 1 అవకాశం ఇస్తుంది. నీలాంటోళ్ళు 100 సార్లు సంకనాగిపోతారు కానీ ఒక్కసారి కూడా బాగుపడరు. ఏదో మనోడు కదా అని పిలిస్తే వీడేమో చెట్టెక్కి కూర్చుని. నాకు నీ మీద నమ్మకం ఉంది, అంతా అనుకున్నట్టే అవుతుంది. హారియా చెప్పు. నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, కొంచెం లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ ప్యాక్ చేస్తావా? సరే కట్టేస్తా. హే, ఈవినింగ్ డిన్నర్ ప్లాన్ ఉంది. అదే మన ప్రమోషన్ వచ్చింది కదా, సో ఆఫీస్ వాళ్ళతో చిన్న పార్టీ ఉంది. నువ్వు త్వరగా వచ్చేసేవా? ఇద్దరం కలిసి వెళ్దాం. పార్టీకి నేను ఎందుకు ప్రియా, నువ్వు వెళ్ళొచ్చే. నాకు ప్రొడ్యూసర్స్తో నరేషన్స్ ఉన్నాయి. ఏ పనున్నా ఈవినింగ్ 6 లోపు కంప్లీట్ చేసుకో. సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్. ఫ్రిడ్జ్ మీద డబ్బులు పెట్టాను, తీసుకో. Hey, hi. సార్ So, Karthik Teja, right? ఎస్ సార్. Tell me, what we got here? ఇదొక సైన్స్ ఫిక్షన్ స్టోరీ సార్. Good. దీనికి సప్లోట్లో ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా రాశాను సార్. Okay. స్టార్ట్ చేయమంటారా? Yeah, sure. So, the thing is, Karthik, if I don't find that vibe in your story, right, we are not doing this film. Yeah? Is that clear? Go ahead. ఓకే. ఓపెన్ చేస్తే ఒక ఎంటీ రోడ్ సార్. ఎంటీ రోడ్లో ఒక మనిషి అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. Okay. అప్పుడు కెమెరా డచ్ యాంగిల్లో పెడతాం సార్. ఆ డచ్ యాంగిల్ నుంచి మనం అలా Karthik, let me tell you this. All this Telugu thing, no, I just don't get into my mind. So, could you do this whole thing in English so that I can understand it clearly? Yeah? You know what I'm saying, right? ఎస్ సార్. Good. Yeah, please. సో గై ఈజ్ వాకింగ్ ఆన్ అన్ ఎంటీ రోడ్. Opposite side of the camera, and that is how guy and girl will meet in the end. Yes sir. Good. Let me tell you one thing. I just don't find that vibe in your story, man. You know, it's all these emotions thing. It's all missing. I'm so sorry, Karthik. We just can't do this film. That's it. తమ్ముడు ఒకసారి. అన్న ఒక చాయ్.
అన్నా మీరు కార్తిక్ కదా? మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి అన్న. థ్యాంక్స్. అన్నా నాకు కూడా సినిమాలంటే పిచ్చి ప్రేమ అన్న. ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి అన్న ప్లీజ్. తమ్ముడు, సినిమా అంటే ఉండాల్సిన పిచ్చో ప్రేమ కాదు, పగ. పిచ్చి అనుకో కొద్ది రోజులు తగ్గిపోతుంది, ప్రేమ వేరే దాని మీదకి మారిపోతుంది. కానీ పగ ఈ కట్టి కాలేదాకా నీతోనే ఉంటుంది. పగతో ప్రయత్నించు, అనుకున్న సాధిస్తావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. రే కార్తిక్, ఎక్కడున్నావు? హాయ్ రా, నీకు చెప్పాను కదా స్టోరీ నరేషన్ కోసం వచ్చానని. అక్కడున్నా. సూపర్ రా, స్టోరీ విన్నాడా? ఇంతకీ ఏమన్నాడు? విన్నాడు, కానీ అర్థమైందా లేదా అనేదే డౌట్. అదేంటి? ఆయనకి తెలుగు రాదంట్రా, ఇంగ్లీష్లో స్టోరీ చెప్పమన్నాడు. మనకు వచ్చిరాని ఇంగ్లీష్లో ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం స్టోరీ విన్నాక ఇందులో ఎమోషన్స్ మిస్ అయ్యాయి, చేయను అని ఇంగ్లీష్లో చెప్పి పంపించేశాడు. రే నీ స్టోరీ మొత్తం ఎమోషన్స్ మీదే కదరా రన్ అవుతుంది. మన ఎమోషన్ని మన భాషలో మాత్రమే కరెక్ట్గా చెప్పగలంరా. అదే నిజమేలే. ఇంతకీ రియా ఏం చేస్తుంది? నన్ను భరిస్తుంది. నేను నీకంటే రియానే ఎక్కువ నమ్ముతుందిరా. అదేరా నా భయం కూడా, తన నమ్మకాన్ని ఎక్కడ పోగొట్టుకుంటానేమో అని. సరే కానీ మ్యాట్నిక్ సినిమాకి వెళ్దామా? లేదురా, ఈరోజు వేరే మీటింగ్స్ ఉన్నాయి, వాళ్ళని కలవాలి. సరే అయితే ఫ్రీ అయ్యాక కాల్ చేయి. సరేరా, బాయ్. టోటల్ 15 ఎపిసోడ్స్ ఉండాలి. సీజన్ 2కి లీడ్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎపిసోడ్స్ ఏంటి సార్? ఎపిసోడ్స్ ఏంటా? వెబ్ సిరీస్ అమ్మా. వెబ్ సిరీస్? నాది సినిమా కథ సార్. అరే రిలీజ్ అయిన 10 రోజులకి అమెజాన్ ప్రైమ్లో వచ్చేస్తుంటే ఇంకా హాల్కి ఎవడొస్తాడమ్మా? ఇప్పుడంతా నెట్ఫ్లిక్స్లో అమెజాన్ ప్రైమ్లే కదా. చూడమ్మా, వెబ్ సిరీస్కి స్టోరీ ఉంటే చెప్పమ్మా, చేసేద్దాం. వే కదైనా చెప్పు, అందులో పొట్టోడే హీరోగా ఉండాలా. పబ్లిసిటీకి తక్కువ డబ్బులు పెడతా, అందుకని ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేసే టైటిల్ పెడతాం. కాంట్రవర్సీతో ఫ్రీ పబ్లిసిటీ. ఈ టైటిల్ ఎలా ఉందో చెప్పు? రాముడు మంచి బాలుడు కాదు. ప్రతి అరగంటకు ఓ పాట పడాలా, దానిలో హీరో హీరోయిన్ చపాతీ విండినట్టు విండాలా, థియేటర్ మొత్తం పోరాలతో నిండిపోవాలి అంతే. నరికితే తలకి వెళ్ళి హాల్లో ఉన్న జనాలు ఒళ్ళో పడాలి. అలాంటి కథ ఉంటే చెప్పు, చేసేద్దాం. సంబంధం లేకపోయినా పవర్ స్టార్ ఫోటోనో కటౌట్నో వాడు ఫ్యాన్స్ గిలా గిలా కొట్టుకుని సినిమా హిట్ చేసేస్తారు. సరేనా సార్? మనకి ఏం చెప్పద్దు, ఇందులో ఫ్రెంచ్ మూవీ ఉంది, నేననే చూశాను, చాలా బాగుంది. ఈ తెలుగులో తీసేద్దాం, మనకు సొంత కథలు ఎందుకయ్యా? చూసావా, ఈ స్టోరీ కూడా ఏదో కొరియన్ మూవీ నుంచి లేపేశారంటరా. మన డైరెక్టర్లు బొరపెట్టి రాసేది ఎప్పుడు రా బాబు? కరెక్టేరా. ఒడి అమ్మ, ఏమైందిరా? వేణుమాధవ్ గారు ఉన్నాడు కదా, ఆడు చచ్చిపోయాడంటరా. ఓ సీదా, ఇది నన్ను అందరూ ఫేస్బుక్లో షేర్ చేశారు కదరా. ఏహే నిన్న కాదు, ఇందాక హాస్పిటల్లో చనిపోయాడంట. అవునా? అయినా ఈ సినిమా వాళ్ళందరూ ఏంటి మామ, ఒకరి తర్వాత ఒకరు టప్పా కట్టేస్తున్నారు. అవునరా, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ గాడు, ఇదిగో ఇప్పుడు వేణుమాధవ్ గాడు. పాపం మంచి యాక్టర్ కదా మామ. పాపమా ఏంటి పాపం, తాగి తాగి పోయారు. అయినా ఈ సినిమా వాళ్ళందరూ ఇంతేరా, తాగడం తిరగడం సడన్ గా పోవడం. ఇంకా లైన్ లో చాలా మంది రెడీగా ఉన్నారులే. ఇందాకటి నుంచి వీళ్ళు వాగిడి వింటూ ఒక్కడంటే ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు. వేణుమాధవ్ గారి వయసు ఎంత ఉంటుంది? 39 సంవత్సరాలు. మీ బాబాయ్ వయసు ఉండదు? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు 53 సంవత్సరాలు. మీ నాన్న వయసు. ఎంఎస్ నారాయణ గారు మీ తాతగారు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టుకొని వాడు వీడు అంటూ మర్యాద లేకుండా మాట్లాడుతూ, కనీసం చనిపోయిన తర్వాత కూడా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాడతారా? ఏ సినిమా వాళ్ళంటే అంత లోకం అయిపోయారా? ప్రపంచంలో చాలా మంది చనిపోతారు, వాళ్ళందరిలోనే సినిమాలు కూడా మామూలు మనుషులు.
కాళ్ళకి జబ్బులు వస్తే వాళ్ళు చనిపోతారు. మీ ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళు చనిపోతే అప్పుడు కూడా ఇలానే మాట్లాడతావా? మీ ఆనందంలో మీతో కలిసి ఉండే సినిమా, మీ బాధలో ఓదార్పు సినిమా, మీ ఒంటరితనంలో ఒక తోడు సినిమా, నీతో ఎవడున్నా లేకపోయినా చచ్చే వరకు నీతో వచ్చేది మాత్రం సినిమా. మీరు సినిమా చూడకపోయినా పర్లేదు, కానీ ఇలా చీప్గా మాత్రం మాట్లాడకండి ప్లీజ్. హలో, ఎక్కడున్నావే? వస్తే హాఫ్ అన్ అవర్ మేనేజ్ చేయవే, వచ్చేస్తాం. హే కార్తీక్ వచ్చేసాడు, వచ్చేస్తున్నాం. త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి? అదేంటి, పార్టీ ఉందని చెప్పాను కదా, మర్చిపోయావా? సరే, ఎప్పుడూ ఉండేదేగా, త్వరగా రెడీ అవ్వు. ఇప్పుడు పార్టీకి నేను ఎందుకు రియా? కొత్త బట్టలు దేనికి రియా? ఇది వెళ్ళు, వేసుకోపో. బాగుంది, ముద్దస్తున్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. ఆపుతావా? వెళ్దామా? సార్ ఆర్డర్ సార్. పేరుకి వెయిట్ అయితే సరిపోదు, వెయిట్ చేయడం కూడా నేర్చుకోవాలి. మాడుతున్నాగా. సారీ సార్. ఏ హలో, ఆగు. మాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటే? అసలు ఎవరిని ఇక్కడ ఉద్యోగం ఇచ్చింది? అయినా నీలాంటి వాళ్ళు అని ఏం లాభం లేదయ్యా. ఇలాగ చదువు సంధ్య లేని వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చాడు కదా మీ మేనేజర్, ఆడిని అనాలి. ఒరేయ్, ఆపుతావా ఇంకా? దీనికి కావాలంటే మీ మెనూలో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఏంటి? దిస్ వన్ సార్. ఏదో వెరైటీగా ఉందే. స్వైకీ ఇది ఒకటి తీసుకొచ్చాయమ్మా. అది కప్ప సార్. నీకెందుకురా అంత నోటిదూలే? ఎవరిని ఏమనుకుని ఉండవు కదా? ఉండాలి, ఆ మాత్రం ఉండకపోతే ఎవరిది ఎక్కడిక్కడ. అవునా? తిను. ఆఖరికి ఇది కూడా జోకులేస్తుంది మన మీద. ఛీ అమ్మ. ఇప్పుడు నాకు ఈ అవుట్ఫిట్, ఈ హడావిడ అవసరం అరియా? మీ ఆఫీస్ వాళ్ళందరూ చూస్తే ఆఫీస్కి లేట్గా రావచ్చు, కానీ నీ పార్టీకి నువ్వు లేట్గా రాకూడదమ్మా. పోవే. ఏ నీ డ్రెస్ బాగుందే. ఆపవే. Hey bro, why don't you join me for a drink? సో ఇంకేంటి? ఏంటే మీ వాడు అదరగొట్టేస్తున్నాడు? దిష్టి పెట్టకే. Hey bro, hi. Hi. Raghava. కార్తిక్. Let me get you one. వద్దు. You sure? I'm good. సరే కానీ ఇంతకీ పెళ్ళెప్పుడు? ఏంటి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చేసారా?
ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు మీరు? కంపెనీ అంటే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే కదా, ఏ కంపెనీలో పనిచేస్తున్నారని అడుగుతున్నా. 3 years దాటిపోతుంది ఈ నవంబర్ వస్తే. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? అలా అంటావేంటే? మరేంటే అసలు దేనికోసం ఆగుతున్నారు? సెటిల్మెంటా? ఎప్పుడవుతాడు? అసలు అవుతాడా? ఏంటి బాస్, ఏ కంపెనీలో పనిచేస్తున్నారంటే ఇన్సేపు ఆలోచిస్తున్నారు? నేను సాఫ్ట్వేర్లో పనిచేయట్లేదు. అవునా? అదేంటి మరి మీరు తను కలిసి ఇంజనీరింగ్ చదవారని చెప్పింది మరియా. అవును, కానీ నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు. అసలు తనకి నిన్ను చేసుకునే ఇంట్రెస్ట్ ఉందా? హీ లవ్స్ మీ సుష్మా. లవ్? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి లవ్లో ఉన్నావు. ఇంజనీరింగ్ అయ్యాక ఇన్ని ఇయర్స్ నీ లవ్ చూశాను, కానీ తన లవ్ ఎప్పుడు చూడలేదు. తన కోసం మీ ఇంట్లో మాట్లాడి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించి కార్తీక్ సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది నువ్వు. హైదరాబాద్లో ఒక ఇల్లు తీసుకొని తన ఖర్చులన్నీ చూసుకుంటూ తనని పోషించేది నువ్వు. ఇవన్నీ నువ్వు తన మీద ప్రేమతో చేసావు. తనేం చేశాడు? మూవీస్లో డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను బ్రో. సినిమా ఫీల్డా? అంతేలే, బీటెక్ అయిపోయాక ఏ జాబ్ దొరకకపోతే సినిమా ఫీల్డ్కేగా వచ్చేది. మా ఊళ్ళో కూడా ఉండేవాడు భయ్యా. ఆడు ఇలానే సినిమాలు తీస్తా అని చెప్పి తిరిగి ఇప్పుడు పెళ్ళిళ్ళు తీస్తున్నాడు. అదే వీడియో. నా పెళ్లి కాంట్రాక్ట్ కూడా ఆడికే ఇచ్చా. ఆడు నెక్స్ట్ వీక్ హైదరాబాద్ వస్తున్నాడు భయ్యా. ఆడు సార్ నీకు పరిచయం చేస్తాను, నీకేమైనా హెల్ప్ వచ్చాం, ఏమంటావు? ఎంతసేపు తన సినిమాలు, అంబిషన్, ప్యాషన్ అనుకుంటూ తిరిగాడే తప్ప నీకేం కావాలని ఒక్కసారైనా ఆలోచించి నీ హ్యాపీనెస్ కోసం లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఏమైనా ట్రై చేశాడా? ఇది లైఫే, 2 hours ఫిలిం కాదు, అయిపోగానే మన పని మనం చేసుకోవడానికి. థింక్ వైజ్లీ అండ్ మేక్ ఎ డెసిషన్. సినిమాల మీద టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ భయ్యా. లైఫ్ అంటే సెటిల్మెంట్. ఇప్పుడు నన్ను చూడు, నెలకి 80,000 సంపాదిస్తా. బీటెక్ అయిపోగానే 6 అటెంప్ట్ అయినా సరే ఈ జాబ్ కొట్టా. నెక్స్ట్ మంత్ పెళ్ళి కూడా చేసుకుంటున్నా. 26కే పెళ్ళి, 28కే పిల్లలు, ఇలా అంతా ప్లాన్ ప్రకారంగా పద్ధతిగా చేసుకున్నా. సినిమా ఇండస్ట్రీని నమ్ముకుంటే ఇవేవి జరగవు భయ్యా. ఓ పని చేయి, ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేయి, నేను ఆఫీస్లో మాడతా. సినిమాలు వేస్ట్ భయ్యా, దాని మీద టైం వేస్ట్ చేసుకోకు. ఇందాక చెప్పాగా అడే చెప్పరా. ఏంటి పెళ్లి ఫోటోలు తీయడానికి 1,00,000? జీవితాంతం తీస్తూనే ఉంటావా ఏంటి? 10,000 కంటే రూపాయి ఎక్కువ ఇచ్చేది లేదు, కానీ ఓరు తీసుకుని వచ్చాయి. అండ్ రై నీకు ఇక్కడ అసిస్టెంట్ దొరికాడు రోయ్. అలే ఉంది ఫుడ్. కార్తిక్, రియా ఎక్కడ? రెస్ట్ రూమ్కి వెళ్ళినట్టుంది. రెస్ట్ రూమా? ఓకే సార్ బిల్. సార్ త్వరగా కట్టే కార్తిక్, వెళ్ళిపోదాం. క్రెడిట్ కార్డు, గూగుల్ పే కూడా ఉంది సార్. ఏమైంది కార్తిక్? డబ్బులు లేవా? ఓ, నేను జాబ్ చేయట్లే కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిలే. ఇట్స్ ఓకే, రియా వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళిపోయావు రియా? చూడు కార్తిక్ బిల్లు కట్టలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో. రాఘవా, ఇప్పటికే చాలా లేట్ అయింది. సుష్మిత వెళ్ళిపోతే నేను డ్రాప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. క్యాబ్ బుక్ చేస్తే డబ్బులు అయిపోతాయి, కానీ నడిచెల్లా వెళ్ళిపోతాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద పార్టీ. విల్ యూ ప్లీజ్? థ్యాంక్ యూ మేడం. కానీ బాగైందా? ప్రతి దానిలో సెక్యూరిటీ చూసుకున్న నీ ఫ్రెండ్ సెక్యూరిటీ గార్డ్ జాబ్కి కూడా పనికిరాని ఈ నెల అలా చేసింది. రే, వాళ్ళకి వినిపిస్తుంది, పద. వినపడిందంటావా? సరే.
ఐఎమ్ సారీ రియా. నా వల్ల నువ్వు మీ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఇబ్బంది పడ్డావు. ఇబ్బందా? ఇబ్బంది ఏంటి? అదేం లేదు. నేనంతా చూస్తూనే ఉన్నా రియా. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ దేనికి నీ దగ్గర సమాధానం లేదు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరే లేదు. కానీ నువ్వు వాళ్ళందరి ముందు అవమానపడడం నాకు ఇష్టం లేదు రియా. నేను పార్టీకి రానని కూడా వెయిట్ చేస్తావు కార్తిక్? ఎవరో ఏదో అంటారని భయపడుతూ ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? రియా, నువ్వు అవమానంగా ఫీల్ అవుతూ వాళ్ళందరి ముందు నుంచేయడం నాకు అసలు నచ్చలేదు కార్తిక్. వాళ్ళ ముందే కాదు, ప్రతి ఒక్కరి ముందు నా కార్తిక్ తలెత్తుకొని నించోవాలి, అండ్ హ్యాపీగా ఉండాలి. చాలు కార్తిక్, నీ సినిమా కోసం నువ్వు 3 yearsగా ట్రై చేసావు. ఇంకా చాలు. మా డాడీ దగ్గర నిన్ను సపోర్ట్ చేస్తూ 3 yearsలో సెటిల్ అవుతాడు. ఆ తర్వాత మీరే మా ఇద్దరి దగ్గరకు వచ్చి మా పెళ్లి చేస్తారని ఛాలెంజ్ చేసి వచ్చాను. 3 years కదా, ఈజీగా సెటిల్ అవుతావు, అనుకున్నది సాధిస్తావని నేను నీకు సపోర్ట్ ఉన్నాను. 3 years కాదు కదా, ఇంకో 10 years అయినా నువ్వు అనుకున్న సినిమా పిల్లలు సెటిల్ అవ్వలేవని నాకు అర్థమైంది. నాకు ఓపిక లేదు కార్తిక్. నిన్ను పొజిషన్లో చూసే ఓపిక నాకు అస్సలు లేదు. నేను అవమానపడుతున్నాను, నువ్వు బాధపడుతున్నావు. కానీ నువ్వు బాధపడుతున్నావు అంటే అంతకంటే పెద్ద అవమానం నాకు ఇంకోటి లేదు రియా. రియా, నన్ను ఏం చేయమంటావు? సినిమా వద్దులే కార్తిక్. మా కంపెనీలోనే నీకు మంచి జాబ్ చూస్తాను. ఇంజనీరింగ్లో ఎలానో మంచి పర్సంటేజ్ ఉంది, అండ్ 3 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ నేను సెట్ చేస్తాను. నేను కోర్స్ చెప్తాను, అది చెయ్యు. నీకు జాబ్ ఎలా వచ్చేలా నేను చూసుకుంటాను. సరే రియా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నిజంగానా? ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడ చెప్పు, రేపే జాయిన్ అవుతాను. కార్తీక్, త్వరగా రా, నాకు మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది. వెళ్దామా? పద. ఎప్పుడు నేను కోరి చేరదే, నువ్వు కోరే కలలా వదిలేసి వెళ్ళదే, నిదురలో ఎదనే అని చేసి ఆపిన నేను వెలివేసలా, కథలో నువ్వు కోరిన కల కరుగునా, తనుగానే ఇక మిగిలానా, తలపులోని గెలుపెవరని అననా, మనసు మాట విని అడుగేసా
నే కోరేటి తీరం తనా. ఈరోజు స్పెషల్ ఏంటి? మటన్ బిర్యానీ మ్యామ్. బాగుంటుంది. తెచ్చేయండి. అవును, నీకు ఇష్టం ఉండదు కదా? ఆడినెలా పెళ్లి చేసుకుంటావే? ఏం పెట్టి పోషిస్తాడు నిన్ను? నేనే పోషిస్తా. చచ్చే వరకు కార్తిక్తోనే ఉంటాను. నీడల్లే రావంటే నువ్వుంటే వరమనమానే కోరే తుది విజయం నీ స్నేహం అని అననా. ఓ ఓ ఓ రేపు నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోతావు. ఆ తర్వాత నన్ను పట్టించుకుంటావో లేదో. పట్టించుకోరు. తలపుల వలగా నన్ను కలిసిన నేను వదిలేటు సాగనే ఊకన ఎదగదులను దాచి కదిలేన మనసెరుగని గెలువని ఈసిన. హలో. హలో అన్న, నేను సురేష్. గుర్తుపట్టావా అన్న? సురేష్. అదే అన్న, ఆ రోజు చాయ్ దుకాణం కాడ సినిమా ఛాన్స్ అడిగాను చూడన్న. సురేష్ చెప్పు. అన్న, మీరు చెప్పినట్టే నేను కష్టపడి ట్రై చేశానన్న. నాకు సినిమా ఆఫర్ వచ్చిందన్న ఇప్పుడు. ప్రాణం నేడు ఏదో అంటుంటే చూస్తున్నా. హలో కార్తీక్ అన్న. హలో. సురేష్ కంగ్రాట్స్. ఇప్పుడు నేను ఊర్లో ఉన్నా అన్న. హైదరాబాద్కి రాగానే మిమ్మల్ని కలుస్తా. ఇదంతా మీ వల్లనే అన్న. ఆల్ ది బెస్ట్. నాలో నేను లేనంటే వింటున్నా మూగగా అలుపురాక అడుగెటు పోక నిలిచినానే చెలి నిన్ను కనుకనగా గడిని దాటి తొలి అడుగేసా నా పయనంలో వేగం నువ్వా. నీ మాటే ప్రతి నిమిషం నే కోరే కలనవరం నే చూసే వనపు వనం నీ తోడే అవును నిజం. హే కార్తిక్, నాకు జాబ్ వచ్చింది. ఇక్కడి నైస్. నుంచి మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి అందులో డబ్బులు వేస్తాను. రియా, నీకు తెలుసు కదా నాకు ఇదంతా ఇష్టం ఉండదని. నాకు తెలుసు. నువ్వు ఫోకస్ మొత్తం సినిమా మీద పెట్టు. మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. కార్తిక్ కాలేజ్ ఫీజు కట్టలేదంట. నీకేం ప్రాబ్లం లేకపోతే నేను కడతాను. హే, అవసరం లేదు. స్కాలర్షిప్ కొంచెం లేట్ అయింది అంతే. థ్యాంక్స్, ఐ మేనేజ్. సినిమాలంటావు, మీ ఇంట్లో ఏమనరా? నాకు ఎవరు లేరు, ఒక్కడనే ఉంటారు. నీకు సినిమాలంటే అంత ఇష్టమా? నాకు 6th క్లాస్ నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఈ బీటెక్ అవగానే డైరెక్టర్ అయిపోతాను. కార్తిక్, టెన్షన్ పడకు. ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఓకే సరే. సర్ప్రైజ్! కంగ్రాచులేషన్స్ బాయ్. అమ్మయ్యా, ఇప్పటికి సెటిల్ అయ్యావురా బాబు. ఏంటే ఇక పెళ్ళే కదా? ఏంటి బాస్,
ఈ జాబ్ క్రాక్ చేయడానికి నాకే 6 అటెంప్ట్స్ పట్టింది. అలాంటి నువ్వు సింగిల్ అటెంప్ట్లో క్లియర్ చేసావు. ఆసమ్ మ్యాన్. ఎంత? 30,000. 3 ఏళ్ళు సినిమా అంటూ తిరిగావు. దానివల్ల ఏమైనా జరిగిందా? ఇప్పుడు చూడు, స్టార్టింగ్ ప్యాకేజ్ 4 లక్షలు. సర్లే, సినిమాల మీద టైం వేస్ట్ చేసుకున్నా కూడా లాస్ట్కి పర్ఫెక్ట్గా సెటిల్ అయ్యావు. లైఫ్ అంటే అంతే బ్రో, సెటిల్మెంట్. ఈ ప్యాషన్ ఇవన్నీ ట్రాష్, ఎందుకు పనికిరాని వాళ్ళు మాట్లాడే మాటలవి. ఇప్పుడు ఇంకా సెటిల్ అయిపోయావు కదా, నెక్స్ట్ పెళ్ళేగా. మా సినిమా ఇంకా ఖాళీగా ఉన్నాడు, ఆడితో మాడతా. మీ పెళ్ళిగాడు ఫోటోలు తీసి పెడతాడు. అదే నా పెళ్ళికి ఫోటోలు తీసాడు కదా వాడే, బాగా తీస్తాడు. ఫోటోలు తీపిస్తావా? అదే నా పెళ్ళికి తీసాడు కదా, అంటే ఆడికి ఏదో పని ఇచ్చినట్టు ఉంటుందని. భయ్యా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి నువ్వు 6 సార్లు ట్రై చేశాను కదా. సెకండ్ అటెంప్ట్లోనో 4th అటెంప్ట్లోనో ఫెయిల్ అయినప్పుడు ఈ సాఫ్ట్వేర్ మనకి సెట్ కాదు అని ఎందుకు మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేదు? ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ ఈజ్ ప్యాషన్. సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఫెయిల్ అవుతున్న ట్రై చేసావు, ఆఖరికి అనుకున్నది సాధించావు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినట్టే నేను ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాను. నువ్వు రెజ్యూమే పట్టుకుని వెళ్తాను, నేను స్క్రిప్ట్ పట్టుకొని వెళ్తాను. నీ రెజ్యూమే చూసి నీకు ఇంటర్వ్యూ చేస్తారు, నా స్క్రిప్ట్ చూసి నాకు ఇంటర్వ్యూ చేస్తారు. నీకు అక్కడంతా ఓకే అయిందనుకో, నీకు జాబ్ వస్తుంది. నాకు ఓకే అయితే సినిమా వస్తుంది. నీకు సాఫ్ట్వేర్ ప్యాషన్, నాకు సినిమా, ఇంకొకటికి ఇంకేదో. ఎవడైనా తన ప్యాషన్ గురించి నీ దగ్గరకు వచ్చి చెప్పాడు అనుకో, నీకు వీలైతే సపోర్ట్ చేయి. అది నీ వల్ల అవ్వలేదు, అన్నీ మూసుకొని కామ్గా నీ పన్ను చూసుకో. అయినా పక్కడు ప్యాషన్ కరెక్టో కదా చెప్పడానికి మీరెవరు? ఆ రోజు ఏమన్నా పీటికి తర్వాత జాబ్ రాకపోతే ఏం చేయాలో తెలియక సినిమాలోకి వచ్చేసానా? చూడు ఆఫర్ లెటర్. నేను 6 నెలలు గట్టిగా కష్టపడితే సింగిల్ అటెంప్ట్లో జాబ్ క్లియర్ చేశాను. ఏ పని చేతకాక సినిమాలో జాయిన్ అవ్వలేదు, ప్యాషన్తో జాయిన్ అయ్యాను. దీన్ని ప్రొఫెషన్ కింద మార్చుకుందాం అనుకుంటున్నాను. నీ ఫోన్ రింగ్ టోన్ కింద సినిమా ఉండాలి, కానీ ప్రొఫెషన్ కింద ఉండొద్దు. మీరు వీకెండ్ హ్యాంగ్ అవుట్ అవడానికి సినిమా చూస్తారు, కానీ సినిమా వాళ్ళు మాత్రం చీప్గా చూస్తారు. అసలు సినిమాను ఒక ప్రొఫెషన్ కింద ఎందుకు కన్సిడర్ చేయరు మీరు? ఎప్పుడు సెటిల్ అవ్వాలి అంటుంటా సుష్మా. నీ దృష్టిలో సెటిల్మెంట్ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఎవ్వడు ఎప్పటికీ సెటిల్ అవ్వలేడు. 50,000 వచ్చాడు ₹1,00,000 సంపాదిద్దాం అనుకుంటాడు. 1,00,000 వచ్చాక 2 లక్షలు ఉంటే బాగుంటుందని చచ్చేదాకా డబ్బు వెనకతలు పరిగెడుతూనే ఉంటాడు. అయినా సెటిల్మెంట్ అంటే చేతి నిండా డబ్బు సంపాదించి ఇంటికి వెళ్ళి పడుకోవడం కాదు సుష్మా. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు వర్క్కి వెళ్తామని ఎక్సైట్మెంట్తో రాత్రి నిద్ర కూడా పట్టకుండా ఉంటుంది చూడు, అది సెటిల్మెంట్ అంటే. ఆయన ఇక్కడ ఎవడు సెటిల్ అవ్వలేడు సుష్మా, సాటిస్ఫై మాత్రమే అవుతాడు. నీకు నచ్చిన పని చేస్తే నువ్వు సాటిస్ఫై అవుతావు, దానికి ఇన్కమ్తో పని లేదు. నిజం చెప్పు, నువ్వు సాటిస్ఫాక్షన్తో బతుకుతున్నావా? ఆఫ్టర్ ఆల్ 30,000 సంపాదించినందుకు వాడు ఎంత మాట్లాడుతున్నాడు చూడు. ఎందుకన్నా మీ ఫ్రెండ్ మనల్ని ఇక్కడ పార్టీకి పిలిచింది? డిస్గస్టింగ్. ఏంటే రియా, ఏం మాట్లాడవే? ఎప్పుడు ఇలానే మాట్లాడుకుని ఉంటావా? నిజమే సుష్మా, తను ఎప్పుడు మాట్లాడదు. బీటెక్ ఫస్ట్ ఇయర్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ గెలుస్తాం ఓడిపోతాం అని టెన్షన్ పడుతుంటే రియా నా దగ్గరికి వచ్చి, టెన్షన్ పడుకో, ఖచ్చితంగా గెలుస్తావు, నాకు నీ మీద నమ్మకం ఉందని చెప్పింది. అలానే గెలిచాం. థర్డ్ ఇయర్లో షార్ట్ ఫిలిం తీస్తానంటే మా బ్యాచ్ అంతా నవ్వారు. కానీ రియా నా చేపట్టుకొని, నువ్వు తీగలవు, నాకు నమ్మకం ఉందని చెప్పింది. అలానే తీశాను. ప్రొడ్యూసర్ కథ ఇచ్చేమని ఆఫర్ చేసిన 5 lakhs రిజెక్ట్ చేసి తన ముందు నించున్నప్పుడు కూడా, ఈ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్, నాకు నీ మీద నమ్మకం ఉంది కార్తిక్, నువ్వు ట్రై చేస్తానుండని చెప్పింది. అలానే ట్రై చేశాను. అన్నిటికన్నా గొప్ప బలం ఏంటో తెలుసా? ఈ ప్రపంచం అంతా నీ వల్ల కాదు అని మిగిలిన కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా చంపేస్తుంటే, నువ్వు చేయగలవు అన్ని పక్కన పర్సన్ నించుంటారు. అలాంటి వాళ్ళు దొరకడం చాలా రేర్. నా లైఫ్లో పర్సన్ రియా. నేను ఎప్పుడూ అన్కండిషన్గానే లవ్ చేస్తూ వచ్చింది. కనపండి నా గెలుపుని నమ్మిన ఒకే ఒక మనిషి
రియా. అలాంటిది రియాని సినిమా వదిలే కార్తీక్ అనేసరికి నేను ఎప్పుడు ఓడిపోతానని భయం తనకి లేదు. పాపం తను మాత్రం ఎన్నాలని మేము మాటలు పడుతూ ఉంటుంది. సారీ రియా, ఇదంతా నీకు 6 months బ్యాకే చెప్పేవాడిని. కానీ అప్పుడు చెప్తే నువ్వు కూడా వెళ్ళలా ఏడు సినిమా అంటూ ఏ పని లేకుండా చేతకాని వాళ్ళ తిరుగుతున్నాడని లోకుగా చూస్తావని నువ్వు అలా ఆలోచించావు నాకు తెలుసు. కానీ ఎక్కడో చిన్న భయం ఉండిపోయింది. ఇన్నాళ్ళు నువ్వు నా గురించి ఎంత ఆలోచించావు, నన్నెంత బిలీవ్ చేసావు, నన్నెంత లవ్ చేసావు నాకు తెలుసు రియా. నేను లైఫ్లో ఏదైనా గొప్పగా సాధించానంటే అది నువ్వే. నేను ఎప్పుడు నా గోల్ని రీచ్ అవుతాను నాకు తెలియదు రియా. కానీ నీ నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోను.